ముందుగా నిన్న భారతదేశం సైనిక చర్య ఎవరైతే పహల్గాం ఉగ్రవాదికి దాడిపడ్డ ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేసిన వీరోచితంగా పోరాడిన సైనికులకి దానికి వెనుక ఉన్న సిబ్బందికి ముందుగా మన దేశం తరపున వారికి ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు ఈ దేశం యొక్క ప్రతిష్టని నిలబెట్టారు. పహల్గాం దాడిలో 25 మంది టూరిస్టుల్ని కిరాతకంగా చంపిన ఉగ్రవాదుల్ని నిర్మూలించే విధంగా పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాల మీద మీరు చేసిన దాడి దేశం అందరూ గర్వించదగ్గది. పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా, అంతేకాకుండా దేశం ముక్కలయ్యే విధంగా ప్రవర్తించాలనుకున్న శత్రు దేశానికి గర్వం అనిచే విధంగా ఇవాళ దేశమంతా సమైక్యంగా ఉందని కుల మతాలకు అతీతంగా ప్రజలందరి కోరిక మేరకు ఈ దాడి జరగడం జరిగింది. దీని అతి గొప్ప విజయం, ఇంత గొప్ప విజయం ఈ దేశ ప్రజలకు అందించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన త్రివిధ దళాల సైనికులకి, కమాండర్లకి అందరికీ కూడా ముందుగా ఈ దేశం మిమ్మల్ని చాలా గర్వంగా చూస్తుంది. తప్పకుండా మనం ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం. మీలాంటి వీరుల వల్లే ఈ దేశం ఇలా నిలబడిందని అందరికీ ముందుగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మన విషయానికి వస్తే మన లోకల్ రాజకీయాలు 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. నేను విజయవాడ ప్రజలచే ఆదరించబడి గెలిపించబడి అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎంపీని. నాకు రాజకీయ భిక్ష ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. నన్ను ఎంపీని చేసింది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, విజయవాడ ప్రజలు. ఈ విజయవాడ ప్రజలందరికీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త డొంక తిరుగుడు వార్తలు ఒకటి తిరుగుతున్నాయి. దీనికి మీ అందరికీ, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, నన్ను అద్భుతమైన విజయం ఇచ్చిన విజయవాడ ప్రజలకి, మీ అందరికీ ఈ విషయం మీద ఒకటే చెప్పదలుచుకున్నాను నా సమాధానం. అందులో జర్నలిస్ట్ సోదరులు కూడా నా ఎదుగుదలలో ఎంతో ప్రోత్సహించారు. మీ అందరికి కూడా ఇవాళ ఉన్న విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఈ మధ్య గత 6 సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరులాగా చేరాడు. ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని తీసుకురావటం. దీంట్లో భాగంగా మొన్న ఆరోపణ ఒకటి జరిగింది. రాజకేశ్రెడ్డి, రాజకేశ్రెడ్డికి నాకు సంబంధం ఉంది. నేను రాజకేశ్రెడ్డిని 4 సార్లు కలిశాను. నేను కలిసింది 2020-21 సమయంలో నేను రాజకేశ్రెడ్డిని కలిశాను. అతనికి నాకు హైదరాబాద్లో మా కుటుంబానికి ఒక ఆస్తికి అతను నైబర్. నాది ఆస్తి చాలా పెద్ద 4000 గజాల ఆస్తిలో తను ఒక నైబర్. ఆ నైబర్తో మా ఆస్తికి రహదారి రావాలన్నా అట్టించే రావాలి కాబట్టి ఆ ఆస్తిలో కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని అతను కలిసి ఒక కంపెనీని పెట్టిన మాట వాస్తవం. దాంట్లో 6 నెలలు ఆ కంపెనీలో ఆఖరికి ఆర్కిటెక్ట్ ఫీజుతో సహా అన్నీ ఇచ్చి డెవలప్మెంట్ ఫీజు కూడా నేను కట్టాను. కానీ 6 నెలల తర్వాత ఇతను జగన్ రెడ్డి దగ్గర చేసే విన్యాసాలు నాకు తెలిసి ఆ రోజే ఒకటే డిసైడ్ అయ్యాను. నేను తెలుగుదేశం కార్యకర్తని, కరుడు కట్టిన నాయకర్తని, ఇటువంటి వాడితో వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతామనే విషయంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆస్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కాదు కదా, అతన్ని కలవటం కూడా జరగలేదు. ఇది నేను చెబుతున్న మాట. ఈ విషయంలో ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఏమిటంటే ఇవాళ 3600 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం.
ఈ 3,600 కోట్లు లిక్కర్ స్కామ్లో భాగస్వామ్యులు ఎవరనేది అందరికీ ఇవాళ అర్థమవుతున్న పరిస్థితి. ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిన అధికారి ఆధ్వర్యంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం. అన్ని దారులు కూడా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లోని ఆ 4వ నెంబర్ గదికే చూపిస్తున్నాయి. ఈ 4వ నెంబర్ గది కూడా, ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న 4వ నెంబర్ గది కూడా నలుగురికే అనుమతి. ఎవరంటే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న దంపతులు ఇద్దరు, ఎవరైతే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చేత్కరించబడి బెయిల్ రిజెక్ట్ చేయబడిన వారున్నారో వారికి, అంతేకాకుండా ఇప్పుడు పోలీసు రిమాండ్లో ఉండి పోలీసుల కస్టడీలో ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రధాన సూత్రధారి ఈ నలుగురికే ఎంట్రీ అని ఇవాళ దర్యాప్తు అధికారులకి తెలుసు, ఇవాళ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. గత 10 రోజుల క్రితం హైదరాబాదులో ఒక 5గురు మీటింగ్ జరిగింది. ఈ 5గురులో మీటింగ్లో ఒక 4 పేర్లు అయితే వచ్చినాయి, కానీ 5వ పేరు కూడా రాలేదు. అది కూడా తెలుసుకుంటున్నాం. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప ప్లస్ విజయవాడ పాలేరు. అది కాకుండా ఈ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి. ఈ 5గురు కూర్చుని ఇవాళ లిక్కర్ స్కామ్ మన వైపు వస్తుంది, దీన్ని ఏ విధంగా జరగాలి అని చెప్పి 2 రోజులు మల్లగుల్లాలు పడి, ఎక్కడ కనెక్షన్ అయితే ఉందో ఒక చిన్న కనెక్షన్ ఏదో నేను ఉన్న నా కంపెనీ కనెక్షన్ని తీసుకుని, అది పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంటే, ఇవాళ ఏదో అది బయట ఉన్న డాక్యుమెంట్ కాదు. ఆ లింకును కూడా మీరు చూస్తే ఎలక్షన్ల ముందే ఈ లింకుని ప్రెస్ మీట్లో ఈ విజయవాడ పాలేరు దాన్ని ఎప్పటికీ పదే మెన్షన్ చేస్తూనే ఉన్నాడు. ఆ లింకును పట్టుకుని ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పి, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో గత ఎలక్షన్లోనూ గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే, గత 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఎప్పుడో జగన్ కమ్ముడైపోయాడు. మీరు చూశారు కదా. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా ప్రతినిత్యం ఫోన్లతో జగన్ రెడ్డికి మెసేజ్లు చేరవేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టేవాడు. ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగింది, ఈ శాండ్ మాఫియా ఎప్పుడు జరిగింది, జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే కదా. మరి ఆ రోజు ఎప్పుడన్నా విమర్శించారా? అంటే జగన్ రెడ్డికి అమ్ముడైపోయి తెలుగుదేశం అన్నీ అమ్ముకుని ఇక్కడ కూర్చుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జగన్ రెడ్డికి అమ్మేసి, ఆ రోజు లిక్కర్లో డబ్బులు తీసుకుని, ఇసుకలో డబ్బులు తీసుకుని ఎలక్షన్లో నుంచుని జగన్ రెడ్డి డబ్బులతో నుంచుంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ కూడా అతంది. ఇంకొకటి చెప్తున్న జగన్ రెడ్డి, నీ పేపర్లో కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అమెరికా, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ అని 2 కంపెనీలు చెప్పావు. ఇదేదో నా పేరు మీద ఉన్న కంపెనీలు. ఈ 2 కంపెనీల ద్వారా నువ్వు నీ పాలేరు డబ్బులు అమెరికాకి దుబాయ్లకి వెళ్ళింది. నేను కూడా, మీరందరూ కూడా నిజం నిగ్గదేల్చే జర్నలిస్టులు. ఈ 2 కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏం జరుగుతుంది అని మీరు జర్నలిస్టులుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాం. తప్పకుండా మీరందరూ ఈ 2 కంపెనీల్లో డబ్బులు వెళ్ళినాయి అని చెప్పాడు కాబట్టి ఈ 2 కంపెనీలు సాక్షి వారు ఎవరిని వచ్చారా? వాళ్ళేం వస్తారులే బాబు, వాళ్ళంతా విలేకరులను, ఇక బ్లూ ఫిల్మ్ మీడియా తాడేపల్లి నుంచి వచ్చే ప్రింటే కదా. కాబట్టి ఈ ప్రింట్లన్నీ ఇట్టగా ఉంటాయి. తాడేపల్లి ఏది ఇస్తుంది పాపం, జర్నలిస్టులు కూడా అనుకుని లాభం లేదు. మీకు మళ్ళీ పాపం వాళ్ళు ఉద్యోగస్తులు. కాబట్టి ఈ బ్లూ మీడియా ఈ 2 కంపెనీలు, ఇది పాలేరు కంపెనీలా జగన్ రెడ్డి కంపెనీలా నిగ్గు తేల్చాలని మిమ్మల్ని అందరినీ నా ఖర్చులతో దుబాయ్ పంపిస్తా. మీరు ఎవరైనా వెళ్తానంటే నా ఖర్చులతో అమెరికా పంపిస్తా. ఈ కంపెనీలు ఎక్కడున్నాయి, ఈ ఎవరి దగ్గరికి డబ్బులు వెళ్ళినాయి ఏంటి అని తేల్చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక విషయం, జగన్ రెడ్డి నీకు మళ్ళీ సూట్ కేసులు కంపెనీ పెట్టే అలవాటు నాకు లేదు. నేను నా కష్టార్జితంతో నా కుటుంబంలో 5-6 కంపెనీలు ఉన్నాయి. తప్పకుండా వాటి మీద ఇన్వెస్టిగేషను, వాటి మీద అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నా కుటుంబం వాళ్ళకి అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్న కంపెనీలే. నీకు మళ్ళీ ఇదిగో ఒక 20 సూట్ కేసు కంపెనీలు, ఒక 50 కంపెనీలు పెట్టాల్సిన అలవాటు లేదు. నేను అనవసరంగా నన్ను చూస్తున్నారు గత 3 సంవత్సరాల నుంచి. నేను అనవసరంగా బురద రాజకీయాల జోలికి నేను వెళ్ళను. కానీ ఈ పాలేరుకు కూడా ఇన్ని కంపెనీలు ఉన్నాయి. మరి దీంట్లో ఏం జరుగుతుందో మరి నాకు తెలియదు. ఏదో పెద్ద స్కామ్లు ఉన్నాయని అంటున్నారు, అవి కూడా మీరు తెలుసుకోండి. నేనైతే ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి
నీకు దమ్ముంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. ఒకటి నువ్వు నీ పాలేర్లు నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయిని హత్య చేసావు, ఎవడి మీద తోయిపోయావు. రెండోది కోడి కత్తి చేసావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ గులకరాయి పెట్టావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ నిన్నగాక మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా ఆడావు. ఇది ఒక పెద్ద నీకు ఈ డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఇది రాజకీయం ఇచ్చింది, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది. వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా ఊరుకునే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులకి నేను ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి గుర్తుంచుకో, లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి గారు అంటున్నాడు, నీది పాలేరు అంటున్నాడు. నీ పాలేరు ఏంటంటే 3600 కోట్లు నాకు చేరిని అని అంటున్నాడు. నేనేదో నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏం రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తూ ఉంటాను. అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగా నేను పారిపోలేదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రజల సమయంలో నాది బురద రాజకీయం. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూడాలి, 3 సంవత్సరాల్లో మీరే చూశారు. విలేకరులను ఏ విధంగా విమర్శించారు. ఈ పాలేరు ఏమనేవాడు, ఆహార పొట్లాలకి సారా ప్యాకెట్లకి